హలో అందరికీ. అందరెలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో, ఈరోజు వీడియో వచ్చేసి మేము కాస్ట్‌కో అనే ఒక హోల్‌సేల్ స్టోర్‌కి వెళ్ళామన్నమాట. ఇది క్లియర్‌గా మీకు ఇది అసలు ఏంటి అని చెప్పాలి అనంటే, మనకి ఇండియాలో ఇటువంటివి లైక్ డీమార్ట్ ఇలా ఉంటాయి కదా! అలాంటి టైప్ ఆఫ్ స్టోర్ అనమాట. కాకపోతే వీటిల్లో మనకి ఇంకెక్కువ ఆప్షన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్‌వి. అసలక్కడ ఎలాంటివి దొరుకుతాయి, ఏం దొరుకుతాయి అని చెప్పి నేను ఒక వీడియో తీశాననమాట. సో, కమింగ్ టు ద వీడియో. ఫస్ట్ మేము క్యాబ్‌కి వెళ్ళిపోయాము. మేముండేది హాట్‌ఫీల్డ్‌లో. మీ అందరికీ తెలుసు కదా! సో, మేము వెళ్ళేది వాట్‌ఫోర్డ్ మాకు దగ్గరలో ఒక స్టోర్ ఉందనమాట. స్టీవనేజ్ అండ్ ఆల్సో వాట్‌ఫోర్డ్ ఈ 2 ప్లేసెస్‌లో ఉంది. అయితే మేము రెండిట్లో ఏది పెద్దది అని చెప్పి జస్ట్ అనలైజ్ చేసుకుంటే వాట్‌ఫోర్డ్ కొంచెం పెద్దది అని చెప్పి తెలిసింది. సో, వాట్‌ఫోర్డ్ కాస్ట్‌కోకి వెళ్ళిపోయాము. ఇది కైండ్ ఆఫ్ హోల్‌సేల్. అంటే మనకి ఏది చిన్న చిన్న ప్యాకెట్స్ కానీ, చిన్న చిన్న క్వాంటిటీలో ఇలా దొరకవు. సేమ్ లైక్ డీమార్ట్‌లో మనకి ఎలా అయితే 5 కేజీస్, 10 కేజీస్ లేదా కొన్నైతే 1 కేజీ, 2 కేజీస్ అలా కూడా దొరుకుతాయి. అలాంటి టైప్‌లో దొరుకుతాయన్నమాట. సో, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ లేదంటే పిల్లలున్నా, మనం ఊరికే షాపింగ్ చేసుకోవడానికి కుదరకపోయినా ఇలాంటి స్టోర్‌కి వెళ్ళి ఒకసారి హోల్‌సేల్‌లో తెచ్చేసుకుంటే ఇబ్బంది ఉండదనమాట. అయిపోయింది ఊరికే వెళ్ళాలి అనే ఇది ఉండదనమాట. అండ్ ఆల్సో మనకి కాస్ట్ కూడా కొంచెం కలిసొస్తది. లైక్ మనం బయట తీసుకునేదానికి, ఇలాంటి హోల్‌సేల్ షాప్స్‌లో తీసుకునేదానికి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటది. ఉండదు అని అయితే నేను అనను. సో, లైక్ ఐ సెడ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పాను కదా! ఎలక్ట్రానిక్స్ అంటే మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. మనకి కొంచెం ప్రైస్ తగ్గుతాయి. కాకపోతే ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ వ్యాట్ ప్రైస్‌తో వేస్తారనమాట. కాస్ట్‌కోలో ఇదొక విషయం నాకు అర్థం కాదు. పైన మీకు 89.99 అని పైన ఏదైతే కనిపిస్తుందో అది ఒరిజినల్ ప్రైస్ కాదు. కింద ఇంక్లూడింగ్ వ్యాట్ 107.98 అనేది ఏదైతే ఉందో అదనమాట ఒరిజినల్ ప్రైస్. బట్ అలా ఎందుకు అది ఎక్కువ ఏసి ఇది తక్కువ సైజులో ఏస్తారో నాకు అర్థం కాదు. కన్‌ఫ్యూజన్ అయితే పక్కా ఉంటుంది. ఫస్ట్‌లో నేను వెళ్ళినప్పుడు కూడా నేను అలానే అనుకున్నాను. సో, ఈ లైన్ అంతా మొత్తం కిచెన్ అప్లయెన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. కమింగ్ ఫ్రమ్ లైక్ నైఫ్ సెట్ కానీ, అవెన్ కానీ, కాఫీ మెషిన్స్ అని, లేదంటే కేక్ మిక్సింగ్ మెషిన్స్ అని చెప్పి చాలా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి. మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి ఒక స్టోర్‌కి వెళ్తే ఇది బావుంది, ఇది భలే వర్క్ అవుతుంది అని చెప్పి మనం తీసుకోవాలని అనుకుంటాము. సో, కమింగ్ టు ఇక్కడ చూసేటట్టయితే మీకు కిచెన్ సెట్స్ ఉంటాయి. లైక్ మనకి యుటెన్సిల్ సెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. నాన్ స్టిక్‌వి ఉంటాయి, స్టీల్‌వి ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. అయితే యూకేలో గ్యాస్ సిస్టమ్ నేను హోమ్ టూర్ చేసినప్పుడు మీకు చెప్పాను. లైక్ గ్యాస్, ఎలక్ట్రిక్ అండ్ ఆల్సో ఇండక్షన్ 3 టైప్స్ ఆఫ్ స్టవ్స్ ఉంటాయి కదా! అన్నిటికి తగ్గట్టుగా మనం కుక్‌వేర్‌లో చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క టైప్ ఆఫ్ యుటెన్సిల్స్ ఇంకొక దాని మీద సెట్ అవ్వవన్నమాట. సో, అలా చూసుకోవాలి. ఇట్లాంటి బాక్సెస్ మీద మనకి వెనక వేస్తారు. ఇండక్షన్ సేఫ్, ఎలక్ట్రిక్ స్టవ్ సేఫ్, గ్యాస్ స్టవ్ సేఫ్ అని చెప్పి వేస్తారు. అలా చూసి తీసుకోవాలి. మన ఉమెన్‌కి ఇంట్లో ఎన్ని కిచెన్ సెట్స్ ఉన్నా లైక్ 3 ఆర్ 4 సెట్స్ ఉన్నా కూడా మనం ఇంకా స్టిల్ కొత్తగా వెరైటీగా ఏమన్నా ఉన్నాయా? ఇది ఇంకా దేనికన్నా యూజ్ అవుతుందా అని మనం చూసి షాపింగ్ చేయాలని చూస్తాము. అవి మన ఇంట్లో ఉండవా అంటే లేదు, ఉంటాయి. స్టిల్ అదేదో ఒక ఆనందం. కిచెన్‌లోకి ఒక కొత్త టైప్ ఆఫ్ యుటెన్సిల్స్ తీసుకురావాలి, కొత్త టైప్ ఆఫ్ యాక్సెసరీస్ తీసుకురావాలి అని చెప్పి. సో, నేనైతే ఏం తీసుకోలేదు. డోంట్ వరీ. ఈ సెట్ నాకు చూడంగానే నచ్చింది. అఫ్‌కోర్స్ అది డిఫరెంట్ దానికే యూజ్ చేస్తారు. అది మనకి యూజ్ ఉండదు. బట్ స్టిల్ నాకు నచ్చింది. తీసుకోలేదు. జస్ట్ చూడటానికే కదా అని చెప్పి అలా చూస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో మగ్ సెట్స్, కాఫీ మగ్ సెట్స్ అండ్ ఆల్సో వాటర్ గ్లాసెస్, ఇలాంటి టైప్ ఆఫ్‌వి మనకు కొంచెం వెరైటీగా చూడాలి అనంటే ఈ స్టోర్‌లో దొరుకుతాయన్నమాట. ఒకవేళ కొత్తగా ఇల్లు మూవ్ అయ్యేవాళ్ళు, లేదంటే కంట్రీకి కొత్తగా మూవ్ అయిన వాళ్ళు ఏవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకైతే ఇది ఒక్క స్టోర్‌కి వెళ్తే మీకు ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి.
ఇంక్లూడింగ్ క్లోత్స్‌తో సహా. అంటే ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ క్లోత్స్‌తో సహా కూడా ఈ స్టోర్‌లో మొత్తం దొరుకుతాయన్నమాట. కాస్ట్‌కో అనేది యూఎస్ఏలో ఎవ్రీ సిటీలో ఒక స్టోర్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రతి సిటీలో పెద్ద స్టోర్సే ఉంటాయి. అక్కడ చాలా ఫేమస్. అండ్ ఆల్సో దానికి వెళ్ళే కస్టమర్స్ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. యూకేలో మాత్రం ఓన్లీ సెలెక్టెడ్ ఏరియాస్‌లో మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్సో లిమిటెడ్ స్టోర్స్ నాకు తెలిసి మొత్తం మీద 6 ఆర్ 5 ఉంటాయేమో మొత్తం యూకే మొత్తంలో. కంపారిటివ్‌లీ యూకేకి మాత్రం కస్టమర్స్ తక్కువ అనే చెప్తాను. ఎందుకంటే ఎక్కువ జస్ట్ ఏదన్నా ఎలక్ట్రానిక్స్ కానీ, ఏదన్నా లార్జ్ ఐటెమ్ లైక్ టీవీ ఆర్ వాషింగ్ మెషిన్ ఇలాంటివి తీసుకోవడానికి అనుకున్న వాళ్ళు తప్పితే గ్రాసరీస్ అండ్ స్టఫ్ తీసుకోవడానికి చాలా తక్కువ మందొస్తారు. ఈ బాస్కెట్స్ కూడా మనకి సింగిల్‌గా తీసుకోవడానికి లేదు. లైక్ ఏవైతే కలర్స్ యెల్లో, రెడ్, బ్లూ, గ్రీన్ ఎలా అయితే సెట్ ఉన్నాయో అలా సెట్ తీసుకోవాలనమాట. సో, ఇది ఇంత సెట్ లైక్ ఇంత లార్జ్ నెంబర్ ఆఫ్ వాటికి ఎక్కువ యూజ్ ఉండదు కదా! నేను యాక్చువల్లీ అది బావుంది. లైక్ ఒకవేళ శ్రియ వచ్చిన తర్వాత దాని టాయ్స్ అన్నీ వేయటానికి ఒకటి తీసుకుందాము అని అనుకున్నాను. బట్ 4 ఆర్ 5 సెట్ తీసుకుంటే కానీ వాడు ఇవ్వను అన్నట్టు అక్కడ పెట్టాడనమాట. సో, అన్ని బాస్కెట్స్ అంటే మనకి వేస్ట్ అయిపోతాయి. కమింగ్ టు దిస్ సైడ్ మనకి కిచెన్‌లో సింక్ ఉంటాయి కదా! వాటికి ట్యాప్ సెట్స్ అండ్ ఆల్సో సింక్ ఆ సెట్స్ కూడా ఉన్నాయి. మనకి కావాల్సినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బాత్రూమ్‌లో మనకి పైప్స్ అండ్ ఆల్సో షవర్ హెడ్స్ ఉంటాయి కదా! అవి కూడా మోడల్స్ ఉన్నాయి. మనం కావాలంటే తీసుకొనెళ్ళి మనం ఫిక్స్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. మేము యాక్చువల్లీ వెళ్ళిన స్టోర్ వాట్‌ఫోర్డ్ పెద్దది అని చెప్పి మేము అనుకున్నాము. బట్ వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే నాట్ సో బిగ్. మేము అనుకున్న దానికన్నా పెద్దగా అయితే లేదు. ఎందుకు అంటున్నాను అనంటే మేము న్యూ క్యాజిల్‌లో ఉన్నప్పుడు కాస్ట్‌కో స్టోర్‌కి వెళ్ళాము. విచ్ ఈస్ ద వెరీ లార్జెస్ట్ స్టోర్. అక్కడ మనకి ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు అన్నట్టు ఉండదు. ఇక్కడికి, అక్కడికి చాలా డిఫరెన్స్ ఉండింది. అండ్ ఆల్సో సైజ్ కూడా కొంచెం తక్కువుంది ఇక్కడ. సో, కమింగ్ టు దిస్ సైడ్ ఇదంతా మీట్ సెక్షన్ అనమాట. ఒకవేళ మీట్ లవర్స్ లేకపోతే ఐయామ్ సో సారీ. లైక్ అన్నీ చూపించాలి కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. సో, మనకి మీట్ అన్నీ కట్ చేసి లైక్ మనకి ఏ కైండ్ ఆఫ్ పీసెస్ కావాలి, ఏంటి అని చెప్పి అన్నీ కట్ చేసి అలా పెట్టుంచుతారు. అండ్ ఆల్సో వాటికి ఎక్స్‌పైరీ డేట్ కూడా చాలా లాంగ్ ఉంటుంది. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక 5 కేజీస్ ఆఫ్ చికెన్ తీసుకెళ్ళాము అనంటే అట్‌లీస్ట్ మనం ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే ఒక 1 వీక్, 10 డేస్ వరకు మాక్సిమం ఉంటుంది డేట్స్. అండ్ ఆల్సో ఇవి వచ్చేసి మీల్స్ అనమాట. లైక్ హెక్టిక్ వర్క్ ఉన్న వాళ్ళు వీక్ మొత్తము మీల్స్ ప్రిపేర్ చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు ఇలా బాస్కెట్స్ ఐ మీన్ ఇవి తీసుకెళ్ళిపోతారు. సో దట్ వాళ్ళు వీక్లీ మీల్ ప్రెప్ లేదంటే 2 వీక్స్‌కి ఒకసారి మీల్ ప్రెప్ లాగా. అండ్ ఆల్సో బ్రేక్‌ఫాస్ట్ కోసం క్రాయిసెంట్స్, బన్స్ ఇలాంటివన్నీ ఇట్లా బల్క్‌లో తీసుకెళ్ళిపోతే వాళ్ళకి కుకింగ్ బాధ ఉండదు. అండ్ ఆల్సో చాలా ఈజీ అయిపోతది లైఫ్ స్టైల్ కూడా. కిడ్స్‌కి ఎక్కువ బేకింగ్ ఐటెమ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మనం ఇంట్లో చేయటానికి టైం లేదు అని అన్నప్పుడు ఇలాంటివి బెస్ట్ ఆప్షన్ అనమాట. వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ చాలా ఉంటాయి. అండ్ మనకి కూడా లైక్ ఒకవేళ మనం కప్ కేక్స్ అలా ఇష్టపడేవాళ్ళు, కేక్స్ అలా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఉంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ఫ్రూట్స్, మేమసలు ఫ్రూట్స్ డైలీ తింటాము, వేస్ట్ చేయకుండా తింటాము అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్. ఒక్క బాస్కెట్‌కి లైక్ ఒక్క నెట్‌కి అట్‌లీస్ట్ 2 కేజీస్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ 2 కేజీస్ ఆఫ్ యాపిల్స్, 2 కేజీస్ ఆఫ్ ఆరెంజెస్, బనానాస్ కూడా అంతే మనకి బల్క్‌లో గూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. మేమెక్కువ ఆరెంజెస్ అండ్ యాపిల్స్ ఇవే ఎక్కువ తింటూ ఉంటాం. అవి కూడా కొన్ని వేస్ట్ చేస్తూనే ఉంటాము. బట్ స్టిల్ ఇవైతే ఎక్కువ తింటామని చెప్పి తీసుకున్నాము. అండ్ టొమాటోస్ కూడా బల్క్‌లో ఉన్నాయి. బట్ త్వరగా పాడైపోతాయి గదా! టొమాటోస్ మనం వెంటనే కుక్ చేయకపోతే అని చెప్పి. అండ్ ఆల్సో ఫ్రిడ్జ్‌లో పట్టడానికి కూడా ప్లేస్ ఉండాలి. అండ్ అందుకని గూడా నేను టొమాటోస్ తీసుకోలేదు. బట్ ఆనియన్స్ అయితే తీసుకుంటా ఎప్పుడు ఒకవేళ కాస్ట్‌కోకొస్తే. 5 కేజీస్ బ్యాగ్ లేదా 2 కేజీస్ బ్యాగ్ అలా ఏదన్నా ఉంటే తీసుకుంటా అనమాట. కొన్ని పాడైపోయినవి కూడా ఉంటాయి. లైక్ అంటే మనం వెంటనే యూజ్ చేయకపోతే త్వరగా కూడా పాడైపోతాయి ఆనియన్స్. బట్ స్టిల్ కొంచెం పర్లేదు. డైలీ మీల్స్ కుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆనియన్స్ బ్యాగ్ బానే ఉంటుంది. నాకిక్కడ ఇంకొక మంచిగా యూజ్ అయిన ఆప్షన్ ఏంటి అనంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. డైలీ డ్రై ఫ్రూట్స్ ఒకవేళ అలవాటు ఉంది అని అనుకుంటే ఇక్కడ బల్క్‌లో తీసేసుకుంటే మనకి చాలా రోజులొస్తది.
నేను ఆల్మండ్స్, వాల్‌నట్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి ఉంటే కంపల్సరీ తీసుకుంటాను. బట్ ఈసారి నాకు పంకిన్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ దొరకలేదనమాట. ఇవి మనకేంటంటే బల్క్‌లో ఉన్నప్పుడు అట్‌లీస్ట్ 2-3 మంత్స్ అన్నా మనకి తిరిగి చూసుకునే పనుండదు ఇంట్లో ఉంటే డైలీ యూజ్ చేసుకునేటట్లయితే. ఇటంతా వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్ అనమాట. ఇందాక ఫ్రీజర్‌లో చూపిచ్చింది. ఫ్రోజన్‌లో మనం తీసుకెళ్ళి అట్‌లీస్ట్ మంత్స్ అండ్ మంత్స్ ఉంచుకొని తినేవాళ్ళు గూడా ఉంటారు. అండ్ హనీ, పీనట్ బటర్, న్యూటెల్లా ఇలాంటివి కూడా మనకి ఎక్కువ పెద్ద సైజ్ ఆఫ్ జార్స్‌లో దొరుకుతాయన్నమాట. సో, శ్రీనాథ్‌కి కాఫీ అలవాటుంటుంది. లైక్ బ్లాక్ కాఫీ తాగుతాడు. సో, ఊరికే అయిపోతుంది అండ్ సమ్‌టైమ్స్ గుర్తుండట్లేదు ఇంట్లో అయిపోతున్నప్పుడు తెచ్చుకోవడానికి అని చెప్పి ఇక్కడ నేనన్నా లైక్ పెద్ద క్యాన్ ఏదైనా ఉంటే తీసేసుకో ఊరికే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి నెస్‌కెఫే తీసుకున్నాడు. అండ్ ఇటంతా చూస్తే కుకింగ్ ఆయిల్ అనమాట. వెరైటీ ఆఫ్ ఆయిల్స్ లైక్ వెజిటబుల్, సన్‌ఫ్లవర్, రాప్‌సీడ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సారీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ నాకు కనిపించలేదు. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటే నేను తీసుకునేదాన్ని. వెజిటబుల్ ఆయిల్ ఉంది. బట్ నాకది యూజ్ చేసినప్పుడు నాకెందుకో ఫుడ్ టేస్ట్ అంత నచ్చలేదు. అందుకే నేను అది ప్రిఫర్ చేయట్లేదు. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ థింగ్ వచ్చేసి ఇవన్నీ సప్లిమెంట్స్ అనమాట. యూకేలో పిల్లలకి ఎక్కువ సప్లిమెంట్స్ డాక్టర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లైక్ వైటమిన్ డి కానీ, వైటమిన్ సి కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ కోసం ఫ్లేవర్స్‌లో ఉంటాయి. అండ్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్ వాటికి యూజ్ అయ్యేలా ఉంటాయన్నమాట. సన్ ఎక్కువ మంత్స్ ఉండదు. ఓన్లీ 3-4 మంత్స్ ఉంటుంది. అండ్ మిగిలిన మంత్స్ అంతా సన్ ఉండదు కాబట్టి వైటమిన్ డి కంపల్సరీ వెయ్యాలి అని అంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి పిల్లలకి. సో, అలాంటప్పుడు ఇట్లా బల్క్‌లో మనకి తీసుకుంటే ప్రైస్ కూడా కలిసొస్తదనమాట. అండ్ ఇటంతా వచ్చేసి టాయిలెటరీస్ అనమాట. లైక్ బాడీ వాషెస్, షాంపూస్ ఇట్లా ఇవుంటాయి. నాకు షాంపూస్ అండ్ బాడీ వాషెస్ అండ్ ఆల్సో సోప్స్ మంచి ప్రైజింగ్ అనిపిస్తది. ఎందుకంటే ఒకసారి తీసుకొచ్చుకుంటే లైక్ సెట్ సోప్స్ కానీ, బాడీ వాష్ కానీ అట్‌లీస్ట్ నాకైతే 3-4 మంత్స్ అయితే ఈజీగా వస్తది. ఆ సైజ్ ఆఫ్ ప్యాక్స్‌కైతే. ఇంకొక సైడ్ వచ్చేసరికి మొత్తం ప్లాంట్స్. ఇవి రియల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో క్యాబిన్స్ లైక్ మనకి షూ ర్యాక్స్ కానీ, అండ్ ఆల్సో లివింగ్ ఏరియాలో మనకి జస్ట్ షోకేస్‌లా పెట్టుకోవడానికి అలాంటివి ఉన్నాయి. అండ్ ఆల్సో డైనింగ్ టేబుల్ సెట్స్ అలా కూడా దొరుకుతాయన్నమాట. ఫర్నిచర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దొరకదు. లైక్ ఐ మీన్ క్వాలిటీ వైస్ అలా అంత సూపర్‌గా ఏముండదు. లైక్ కమింగ్ టు కౌచెస్ ఆర్ అవి. బట్ ఏంటంటే ఏదో జస్ట్ నార్మల్‌గా అయితే ఉంటాయి. మళ్ళీ అలా అని చెప్పి ప్రైజింగ్ తగ్గుతుందా అంటే లేదు. ప్రైజింగ్ కూడా తగ్గదు. ఇదొచ్చేసి ఇదొక హౌస్ లైక్ విచ్ ఈస్ కాల్డ్ ఎ స్టోరేజ్ హౌస్ అనమాట. ఇక్కడ ఇండివిడ్యువల్ హౌసెస్ అలా తీసుకున్న వాళ్ళకి హోమ్ బ్యాక్ సైడ్ మనకి లాన్ ఏదైతే ఉంటుందో ఆ లాన్‌లో ఇలాంటి ఒక హౌస్ ఫిక్స్ చేసి పెట్టించుకుంటారు. మనకి ఏమన్నా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకునే ఐటెమ్స్ ఇలాంటి హౌసెస్ లోపల పెట్టేసి లాక్ వేసుకుంటారనమాట. కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే జస్ట్ వాళ్ళకి ప్లే ఏరియా లాగా కూడా వాళ్ళకి అలా హౌస్‌లో అరేంజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఇవన్నీ జిమ్ ఎక్విప్‌మెంట్స్ అనమాట. జిమ్‌కి డైలీ వెళ్ళలేము. ఇంట్లో ఒక జిమ్ సెటప్ చేసుకోవాలి అని అనుకుంటే ఇదొక బెస్ట్ ఆప్షన్. లైక్ ఇట్లా ఇక్కడ తీసుకోవచ్చు. ప్రైజింగ్ కూడా పర్వాలేదు. లైక్ మంచి ప్రైజింగ్‌లోనే వస్తది. ఈ మధ్య ఎక్కడ చూసినా పైలట్స్ బాగా ఫేమస్ అవుతుంది గదా! దానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ కూడా ఇక్కడున్నాయి నేను చూసిన దగ్గర. అండ్ వాకర్స్ వచ్చేసి హై ఎండ్ వాకర్స్ ఉన్నాయి. విచ్ ఈస్ లైక్ స్పీడ్ రన్నింగ్‌కి స్పీడ్ సిస్టమ్ అన్నీ పెట్టుకునే విధంగా బావుంది. అండ్ డంబెల్ సెట్స్ కానీ, వాటికి స్టాండ్ కానీ అన్నీ వచ్చాయి. ప్రైజింగ్ కూడా అంతే ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనకి మ్యాట్రెసెస్ కానీ, పిల్లోస్ కానీ ఏమన్నా కావాలంటే అవి కూడా ఉన్నాయన్నమాట. లైక్ యూకేలో ది మోస్ట్ ఫేమస్ మ్యాట్రెసెస్ వచ్చేసి సింబా అనమాట బ్రాండ్. ఆ బ్రాండ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కిడ్స్ సెక్షన్. ఇక్కడ మనకి వెరైటీ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఫస్ట్ నుంచి వెరైటీ అనే మాట ఎక్కువ యూజ్ చేస్తున్నానని అనుకోవచ్చు. బట్ దానికి ఇంకొక పేరు ఏదైనా ఉంది అని అంటే మీరు చెప్పండి నాకు. ఐ విల్ యూజ్ ఇట్ బికాజ్ అన్ని కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట.
బుక్స్ కూడా నాకు ఇక్కడ ఏం నచ్చిందంటే, మనం బయట ఎక్కడైనా టాయ్ షాప్స్ వాటికెళ్ళినప్పుడు పిల్లలకి వేరే రకాల బొమ్మలు అవి ఇవి దొరుకుతాయి. బట్ ఇక్కడ మాత్రం చాలా మంచి కైండ్ ఆఫ్ యాక్టివిటీ బుక్స్ అండ్ ఆల్సో వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్‌కి యూజ్ అయ్యే బుక్స్ టైప్‌వి ఎక్కువున్నాయన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళకి అట్రాక్టివ్‌గా గూడా అనిపిస్తాయి ఈ బుక్స్. అవి చదవడానికి కానీ, ఆడుకోటానికి కానీ అట్లాగా. ఐ హావ్ ఎ 19 మంత్స్ ఓల్డ్ కిడ్. బట్ స్టిల్ నాకు ఇవన్నీ చూస్తే ఇవన్నీ కొనుక్కోవాలి, వీటన్నిటిని చదువుకోవాలి, వీటితో ఆడుకోవాలి అని అనిపిచ్చింది. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ బుక్ చూస్తే నాకు నా చైల్డ్‌హుడ్ గుర్తొచ్చింది. బికాజ్ నాకొక మ్యూజికల్ బుక్ ఉండేది. నాకు మా మావయ్య యూఎస్ నుండి తీసుకొచ్చారనమాట. విచ్ మనం ఒక సైడ్ ఆఫ్ మ్యూజిక్ బటన్ ఉంటుంది. అది ప్లే అవుతూ మనం బుక్ చదువుకోవచ్చనమాట. ఫెయిరీ టేల్ స్టోరీస్ సంథింగ్ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు ఆ బుక్ అయితే ఇంకా ఉంది. విచ్ ఈస్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అది. అండ్ కమింగ్ టు ఈ బుక్స్ వచ్చేసి ఇవి ఫ్రమ్ బర్త్ నుంచి మనం పిల్లలకి కొన్ని చూపిస్తాం కదా! కలర్ అనాలిసిస్ అని చెప్పి అలా అవి కూడా అలాంటి టైప్‌వి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ సెట్స్ అనమాట. లైక్ ఏబీసీడీ సెట్స్ 1, 2, 3 సెట్స్ ఫ్రమ్ ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్స్ పిల్లలకి ఏవైతే యూజ్ ఉంటాయో అవి కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని బిల్లింగ్‌కొచ్చేసాము. నేనేం తీసుకున్నాను అని చెప్పి వీడియో చేశాను ఇంటికెళ్ళిన తర్వాత. విచ్ ఐ లింక్డ్ ఇట్ ఇన్ దిస్ వీడియో ఓన్లీ. చూడండి అది కూడా. సో ఇప్పుడే వచ్చామన్నమాట కాస్ట్‌కో నుంచి. షాపింగ్ అయిపోయింది. మేము ఏదో షాపింగ్ చేయడానికి అని అయితే వెళ్ళలేదు. బట్ అలా అలా అనుకోకుండా వెళ్తేనే కొంచెం ఎక్కువైపోయినాయి సామాన్లు. సో అసలు ఏమేమి షాపింగ్ చేశాను అని చెప్పి క్విక్గా మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బెల్జియం చాక్లెట్ ఫిల్డ్ స్ట్రాబెర్రీస్ అనమాట. ఇది మీ అందరికీ మేబీ ఐడియా ఉండొచ్చు. జస్ట్ నథింగ్ బట్ స్ట్రాబెర్రీస్ పైన చాక్లెట్ అంటే డార్క్ చాక్లెట్ అలాగే మిల్క్ చాక్లెట్ ఫిల్లింగ్స్ వేసి ఉంటుంది. బెల్జియం స్పెషల్ ఇది. సో ఇది ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ దొరికింది. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫీ. సో ఆల్రెడీ చెప్పాను కదా, శ్రీనాథ్ మార్నింగ్ లెగిస్తే కాఫీ కంపల్సరీ ఉండాలి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్గా అయిపోతుంది కాఫీ అండ్ ఒక్కొక్క రోజు మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కరోజు మిస్ అయినా ఉండలేరు. సో ఇంకా సరే ఎలాగో వెళ్ళాం కదా, ఒక పెద్ద ప్యాకెట్ తీసేసుకుంటే అదే ఉంటుందని చెప్పి ఇంక ఈ బాక్స్ తీసేసుకున్నాము. నెస్కేఫే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మసాజ్ గన్ అనమాట. ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము. బట్ మేము చూస్తున్నాం కానీ మోడల్స్ కానీ అవి ఎక్కడ డైరెక్ట్గా తీసుకోవటానికి ఎక్కడ కనిపించలేదు. ఆన్లైన్లోనే ఎక్కువ ఉంటున్నాయి, ఎందుకులే ఆన్లైన్లో అని చెప్పి ఆగాము. బట్ అక్కడికి వెళ్ళంగానే మంచి డీల్ అనిపించింది. 50 pounds ఏమో పడినట్టుంది. సో తీసుకున్నాం సెట్. మేబీ ట్రై చేసి చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. దీని రివ్యూ కావాలంటే చెప్పండి, షార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద మసాజ్ గన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేము డైలీ మార్నింగ్ ఎప్పుడన్నా ఒకసారి టిఫిన్ అలా చేస్తాము, దోశ అవి ఇవి. బట్ మోస్ట్లీ ఓట్స్ స్మూతీ ప్రిఫర్ చేస్తామన్నమాట, ప్రోటీన్ డ్రింక్. సో దానికోసమని చెప్పి ఈ క్వేకర్ ఓట్స్, ఇవే రోల్డ్ ఓట్స్ అంటారు వీటిని, ఇవే యూస్ చేస్తాము. ఇవి ఏమవుతుందంటే ఒక్కొక్క ప్యాకెట్ అట్లా తెచ్చుకుంటుంటే అంత అర్థం కాదు మనకి ప్రైజింగ్. సో ఇదేంటంటే డబల్ ప్యాక్, మనం 11 pounds ఏమో పడింది 2. మామూలుగా అయితే మనం దీంట్లో హాఫ్ బాక్స్ మనం ఆజ్డాలో అలా తీసుకోవాలంటే 3 point something ఎంతో పడుతుంది. సో ఇది కొంచెం సైజ్ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో ప్రైస్ డిఫరెన్స్ బాగానే అనిపించింది. సో ఇది ఒకటి 2 అనమాట, 2 బాక్స్ సెట్. ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ యూజ్ అయ్యేది ఆనియన్స్. యాక్చువల్లీ వైట్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కానీ వైట్ ఆనియన్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను వంటల్లో వేయటానికి. నాకు ఈ రెడ్ ఆనియన్సే బాగా నచ్చుతాయి. చికెన్లో అలా వేసుకుంటే ఇవే ఆనియన్స్ నాకు నచ్చుతాయి అన్నమాట. సో ఇది 5 kgs లేదు, 2.5 kgs ఉంటే ఇది ఒకటి తీసుకున్నాము ఆనియన్స్. ఇంకెక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ పాడైపోతూ ఉంటాయి కదా ఆనియన్స్ అని చెప్పి జస్ట్ ప్రస్తుతానికైతే 2.5 kgs తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజెస్.
ఇవి బాగానే తింటాము. ఫ్రూట్స్లో అన్ని ఫ్రూట్స్లో మేము ఎక్కువ తినేదంటే బనానాస్ అండ్ ఆరెంజెస్. మిగిలినవి ఏది తెచ్చినా పడేయటం అట్లనే అవుతుంది. సో ఇవి ఈ మధ్య బాగానే తింటున్నాము. సో ఆరెంజెస్ ఇది ఎంత ప్యాక్ అనేది, ఇది కూడా 2.5 kgs అనమాట. ఇది ఒక ప్యాక్ తెచ్చుకున్నాము. కమింగ్ టు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఎక్కువ యూస్ చేసేది మేము ఆల్మండ్స్ ప్రోటీన్ స్మూతీ తాగుతామని చెప్పా కదా, వాటిలో వాల్నట్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్ ఇవే ఎక్కువ వేసుకుంటాము. అక్కడ పంకిన్ సీడ్స్ ఎక్కువ ఆప్షన్స్ లేవు మేము యూస్ చేసేవి. సో ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఈ 2 ప్యాక్స్ ఇట్లా తీసేసుకున్నాము. అండ్ డేట్స్ కూడా మంచి డీల్ అనిపించింది. విడిగా తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ ప్రైజీ ఉంటాయి అండ్ ఆల్సో చిన్న చిన్న ప్యాకెట్స్ ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి. సో డేట్స్ కూడా ఒక బాక్స్ ఇట్లా తీసేసుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి శ్రీనాథ్ తీసుకున్నాడు ఫర్ బియర్డ్ షేవింగ్ అనమాట. తను ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఫిలిప్స్ది ఒకటి తీసుకుందామని, అలానే అయిపోతూ ఉంది. ఇంకా అక్కడ కనిపించింది, సో ఇది తీసుకున్నాడు అనమాట. ఇంకా ఫుడ్ అంటే లైవ్ ఫుడ్ వాటికి వస్తే ఉంటాం కదా మనం, ఏదో ఒక కర్రీ అని చెప్పి లేకపోతే టిఫిన్స్ అని ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం స్టాక్డ్ ఫుడ్ కానీ ఫ్రీజర్ ఫుడ్స్ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి, అందుకని చెప్పి అవి ఎక్కువ ఎప్పుడు తీసుకురాము. అంటే కొంచెం అప్పటికప్పుడు పెట్టుకొని వింగ్స్ ఆల్రెడీ మొత్తం ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ హాట్గానే ఉన్నాయి. జస్ట్ మనం తినేటప్పుడు కొంచెం హాట్గా ఉండాలి అని అనుకుంటే అవెన్లో ఒక 5-10 minutes పెట్టుకొని తినేయచ్చు. స్పైసెస్ అవి కూడా బాగానే ఉంటాయి. సో ఇది వచ్చేసి పెరి పెరి వింగ్స్ అంటారు, ఇక్కడ మోస్ట్ ఫేమస్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 8 pounds and 80 pence పడింది. సో ఇది ఒక ప్యాక్ ఇట్లా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మెమరీ ఫోమ్ పిల్లో అంటారు. ఈ పిల్లో ఏంటంటే కొంచెం నెక్ పెయిన్స్ లేదంటే బ్యాక్ పెయిన్స్ అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ మెమరీ ఫోమ్ పిల్లో యూస్ చేస్తే బాగుంటుంది. సో అట్లా ట్రై చేద్దామని చెప్పి తెచ్చుకున్నాము. ఇది ఒకటి పిల్లో. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో ఇవి తెచ్చుకున్నవి షాపింగ్ చేసి తెచ్చుకున్నవి కాస్ట్కో నుంచి. సో క్విక్గా మీకు చూపించాను. యాక్చువల్గా అసలు ఏది మాకు లిస్ట్లో లేదు కొనుక్కుందాము అని చెప్పి, బట్ సమ్హౌ వెళ్ళాము ఇంకా అలా తిరుగుతూ ఉంటే సో ఇది అవసరం అని చెప్పి వేసేస్తూనే ఉంటాం కదా. సో ఆబ్వియస్లీ సో వాటిల్లో ఇంక ఇవి ఇంపార్టెంట్ అనిపించి వేసాము. ఇంకా కొన్ని ఉన్నాయి యూజ్ అయ్యేవి, బట్ తెచ్చుకుందామంటే ఇంట్లో అసలు ఎక్కడ ప్లేస్ లేదు, ఫుల్లీ ఫర్నిచర్ ఎక్కువ అయిపోయింది. సో అందుకని ఇంకేం తీసుకురాలేదు ప్రస్తుతానికైతే. ఇంక ఇవన్నమాట నేను షాపింగ్ చేసింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకి ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.